తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రీసెంట్ గా మార్క్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన కన్నడ స్టార్ హీరో సుదీప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కన్నడ నటులు ఇతర భాషల్లో గెస్ట్ రోల్స్ చేయటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ విషయంలో సుదీప్ కంప్లైంట్ ఏంటి అనుకుంటున్నారా? వాచ్ ఇట్. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమైన కన్నడ నటుడు సుదీప్ ఈగా, బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ శాండిల్వుడ్ స్టార్ హీరో తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో కనిపించడమే మానేశారు. అయితే కన్నడ నాట బిజీగా ఉండటంతోనే సుదీప్ అదర్ లాంగ్వేజెస్ లో కనిపించడం లేదని భావించారు ఫ్యాన్స్. కానీ దానికి వేరే కారణం ఉందన్నది లేటెస్ట్ అప్డేట్. రీసెంట్ గా మార్క్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సుదీప్ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. కన్నడ నటులు ఇతర భాషల్లో నటిస్తున్నా ఇతర భాషల స్టార్స్ మాత్రం తమ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నారు. ఈ కామెంట్ తర్వాత సుదీప్ ఇతర భాషల్లో సినిమాలు చేయకపోవడానికి ఇదే రీజనా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ప్రెజెంట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ అదర్ లాంగ్వేజెస్ లో బిజీగా ఉన్నారు. ఇక హీరోయిన్లైతే కన్నడ భామలే నేషనల్ లెవెల్లో రూల్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో సుదీప్ కామెంట్స్ కి హోమ్ గ్రౌండ్ నుంచి ఎంతవరకు మద్దతు వస్తుందో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.